నమస్తే ఫ్రెండ్స్. సిఎస్ రావు హీరో టు లెజెండ్ నుంచి తెలుగు రాష్ట్రాల్లోనే కాదు ప్రపంచవ్యాప్తంగా ఉన్న ప్రతి భారతీయుడికి నా హృదయపూర్వక స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. స్వాతంత్రం అంటే కేవలం మన స్వేచ్ఛగా జీవించడం కాదు, మన జీవితాన్ని మనమే నిర్మించుకునే అవకాశం కూడా. 1947 ఆగస్ట్ 15 మన భారతదేశ చరిత్రలో ఒక మరుపురాని రోజు. ఎందరో మహానుభావుల త్యాగాలు, పోరాటాలు, బలిదానాల ఫలితంగా ఈరోజు మనం స్వేచ్ఛగా జీవిస్తున్నాం. వారి ధైర్యాన్ని, దేశభక్తిని గుర్తు చేసుకుంటూ స్వతంత్ర భారతదేశానికి గౌరవపూర్వకంగా జోహార్లు. ఈ స్వాతంత్ర దినోత్సవ సందర్భంగా ప్రతి భారతీయుడికి నా హృదయపూర్వక శుభాకాంక్షలు. ఎంతో మంది మహనీయుల త్యాగాల ఫలితంగా మనం ఈరోజు స్వేచ్ఛగా జీవిస్తున్నాం. మన యువత చదువులు ఎదగాలి, కొత్త స్కిల్స్ నేర్చుకోవాలి, జాబ్స్ కోసం మాత్రమే కాకుండా ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్ గురించి కూడా ఆలోచించాలి. మన బిజినెస్ పెరగాలి, మన కుటుంబాలు ఎదగాలి, మన దేశ ఆర్థిక వ్యవస్థ మరింత బలపడాలి. రియల్ ఎస్టేట్లో కూడా ఒక విషయం గుర్తుంచుకోవాలి. భూమి కేవలం ఒక అసెట్ కాదు. సరైన అవగాహనతో తీసుకున్న ల్యాండ్ ఇన్వెస్ట్మెంట్ మన భవిష్యత్ తరాలకు ఒక బలమైన ఆస్తిగా మారవచ్చు. అయితే ఏ ఇన్వెస్ట్మెంట్ అయినా అవగాహనతో, సరైన పరిశీలనతో బాధ్యతగా నిర్ణయం తీసుకోవాలి. స్టూడెంట్స్ అయినా, బిజినెస్ మెన్ అయినా, ప్రొఫెషనల్స్ అయినా మన జీవితానికి మనమే బాధ్యత తీసుకొని ముందుకు సాగాలి. దేశం మారాలని ఎదురు చూడకండి, మనలో మార్పు మొదలు పెడదాం. చదువులో ఎదగండి, వ్యాపారంలో ఎదగండి, ఆస్తులు సృష్టించండి. కానీ అన్నిటికంటే ముందు ఒక మంచి భారతీయుడిగా ఎదగండి. దేశం మన గర్వం, మన భవిష్యత్తు మన చేతుల్లోనే. జై హింద్, జై భారత్. హ్యాపీ ఇండిపెండెన్స్ డే.